ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నిన్ను చేయి
పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు. ఈ మంచి ఉదయకాలం నీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన మాటలను ధ్యానించగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యాన్ని గ్రహించి వినగలిగిన చెవులు, లోబడగలిగిన హృదయాలు మాకు అనుగ్రహించి మీ ఆత్మ కార్యమును మా పక్షాన జరిగించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చదువుకున్న కీర్తనను ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం చెవిని పెడదాం. ఈ 10వ అధ్యాయంలో కీర్తనకారుడు 18 చరణాలు ఉంటాయి. ఈ 18 చరణాల్లో కూడా మీరు గమనించినట్లయితే 8 చరణాల వరకు కూడా దుష్టుని యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులను మనం ఇక్కడ చూడవచ్చు. మనం దేవుని యొక్క వాక్యం కిందకు వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్మరణ చేసుకుంటున్నాం. వాక్యంలో ఉన్న శ్రేష్టతను మనం గుర్తెరుగుతూ దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడడానికి మనం ముందుకెళ్ళాలి. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము అన్నది, దేవుని యొద్దకు రాకముందు మనం ఏమై ఉన్నాం అన్నది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఇప్పుడు ఏమై ఉన్నావు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దైవ గుణ గణాలను కలిగి దైవ కృపలో మనం వర్ధిల్లడానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని అభ్యాసం చేసుకోవాలి. వాక్యాన్ని నడవడికలో క్రియాపూర్వకంగా చూపించాలి. వాక్యము వినుమట్టు వరకు మనం ఉండువారము కాక, వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుని వాక్యంలో ఉన్న శక్తి నిన్ను ఆవరించుతుంది, నిన్ను బలపరుచుద్ది, నిన్ను ప్రోత్సాహపరచుద్ది, దైవ ఉద్దేశాల్లో నిన్ను ముందుకు నడిపించడానికి సహాయం చేస్తుంది. అలా కాకుండా చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గ్రహించని వారై ఉండి, వాక్యాన్ని మనం చేతిలో ఉన్న పుస్తకాన్ని ఇది దేవుని ద్వారా నేను పొందుకున్నాను అన్న సంగతిని మర్చిపోయి, ఇది ఒక పుస్తకం లాగానే ప్రజలు చూచి దీన్ని అక్షరార్థంగా ఉన్న వాక్యాన్ని ఆధ్యాత్మికంగా నేను ఎలా తీసుకోవాలి అన్న సంగతి తెలియకపోవడం వల్ల దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికమైన మేలు మనం పొందుకోలేం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది అక్షరార్థంగా వ్రాయబడింది, నీ చేతిలో ఉన్నది ఇది పుస్తకమే. ఆ అక్షరార్థంగా ఉన్న దేవుని యొక్క వాక్యము నిజ జీవితంలో ఆధ్యాత్మికమైన దారుల్లో ప్రభు యొక్క కృపలో మనం ముందుకు కొనసాగడానికి మనం ముందుకు వెళ్ళాలి. మీరు దాన్ని గ్రహించాలి. ఇక్కడ దుష్టుని యొక్క ఉద్దేశాలు, దుష్టుడి యొక్క ఆలోచన విధానము, అతడు దుష్టుడు. గత వారం కూడా మనం ధ్యానం చేశాం. దుష్ట అభిప్రాయాలు కలిగిన వాడు. అందుకే వాక్యంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని కీర్తనకారుడు మనతో మాట్లాడతాడు. వారి యొక్క అభిప్రాయాలు ముందుకు బాగానే ఉన్నట్టుంటాయి, కానీ వెనక వారి యొక్క ఉద్దేశం అంతా కూడా అది పాతకము, అది చెడుగు, అది దుర్వాసనతో కూడింది, అది కీడు చేసేదే కానీ మేలు చేసేది కాదు. నిన్ను ప్రేమతో పలకరించినట్టుంటారు. కుండపైన వెండిపోతతో ఒకవేళ వెండిపోత పూస్తే కుండ పగలకోకుండా ఉంటుందా? అది ఊరికే పగిలిపోయేదే, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత ఈ వాక్యం నీకు అర్థమవుతూ ఉన్నట్లయితే నీ యొక్క మనస్సాక్షి కడగబడుతుంది, నీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతుంది. నీ మనస్సాక్షి నిద్రపోతూ గతించిన జీవితంలో అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు అంటే నిద్రపోతున్నావు. తప్పు రైటు, పెద్ద చిన్న, అమ్మ నాన్న ఇలాంటివి, దైవము, వాటి విలువలు లేవు. కారణం ఏంటంటే మనస్సాక్షి చచ్చిపోయింది. మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా ఆత్మ చచ్చిపోయింది. ఎప్పుడైతే వాక్యం అనే నీరు నీకు తగులుతుందో మళ్ళా చెట్టు ఏమవుతుందంటే చిగురిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దామా?
చిగురిస్తుంది. ఆ చిగురించబడినప్పుడు మరలా దానికి ఏమవుతుందంటే మళ్ళా చిగురు రావడం, మళ్ళీ పూత పట్టడం, మళ్ళా కాయలు రావడం, పండు ఇలా జరుగుతుంది. అవును, అందుకే వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈ వాక్యం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. అనగా నువ్వు గతించిన దినాలలో ఏ దుష్టాభిప్రాయ ప్రకారం నువ్వు నడిచావు, నీ నాలుక కింద ఏముంది, నువ్వు ఏ మాటలు మాట్లాడావు, అవి వెళ్ళి ఏ దేవుని యొక్క వాక్యముతో గొడ్డలితో వాటిని నరికేయాలి. అనగా నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చావో వాటి ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒకటి, ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. రెండు, నీ ద్వారా ఎవరైతే బాధపడ్డారో వారి దగ్గర కూడా నువ్వేం చేయాలి అంటే క్షమాపణ కోరుకుని క్రీస్తులో నువ్వు కొనసాగడానికి ముందుకెళ్ళాలి. నువ్వు ప్రభు దగ్గర సరిచేయబడ్డావు, ప్రభు దగ్గర నీ మనసును పవిత్రపరుచుకున్నావు. మరి ఎదుటి వ్యక్తి, నువ్వు బాధించబడిన వ్యక్తి, నీ ద్వారా బాధింపబడినవాడు నీకు ఎదురొచ్చాడు. నువ్వు బైబుల్ పట్టుకున్న వ్యక్తివి, నువ్వెందుకు మకాన్ని పక్క తప్పుకుని వెళ్ళిపోతున్నావు? మీరు అర్థం చేసుకోవాలి. అందుకు నువ్వు వాక్యం దగ్గరికి వచ్చి సరిచేయబడిన తర్వాత, ప్రభు నీ హృదయంలో నెమ్మదిచ్చిన తర్వాత, నువ్వు ఎవరికైతే కీడును తలపెట్టావో, ఏ దుష్ట అభిప్రాయం కలిగి ఉన్నావో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారెవరు ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ మనస్సాక్షిని నువ్వు పవిత్రపరుచుకోవాలి. మీరు ఆ విషయాన్ని గమనించాలి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే అపవాది అక్కడ ఓడిపోతాడు. దేవుని యొక్క శక్తి నీలో ఏమవుతుందంటే ప్రజ్వరిల్లపబడుతుంది. నువ్వు దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడతావు. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకు దుష్టమైన ఆలోచన విధానాన్ని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని కడుక్కోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఈ దుష్టులు ఎలాగుంటారో ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, త్వరపడి చూద్దాం. కీర్తన గ్రంథము 10వ కీర్తన చూద్దామా? దుష్టుడు గర్వించి వాడేం చేస్తాడంట? గర్విస్తాడు. ఎంత గర్విస్తాడు చూద్దామా? వాడు గర్వించడం కాదు కానీ దీనుణ్ణి, అనగా ఏమండి, వాడు ఏమి తెలియని వాడిని, వాడు పని వాడిని చేసుకున్నవాడిని వీడేం చేస్తాడంట? తడుముతాడంట. అది తప్పు. చూద్దామా? వాడు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురు. దుష్టులు వారి యొక్క మనో అభిలాషను బట్టి ఏం చేస్తారంటే అతిశయపడతారు. 2, లోబులు, దుష్టులు పొగరెక్కి యెహోవా ఏం చేయడనుకుంటారంట? చదవాలి. విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడు ఏం చేస్తారంటే యోచించుదురు. వారెల్లప్పుడు భయము మానుకుని వారు ఏం చేస్తారంటే ప్రవర్తిస్తారు. ఎంత భయానకమైన మాట! దేవుడు లేడనుకుంటారంట. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క భయాన్ని మానుకుంటారు. మీరు వాక్యం వింటున్నారు, యవన బిడ్డలైన వారు, మీరు వాక్యం వింటున్నారు, పెద్దలైన వారు. ఒకప్పుడు పెద్దలకు చిన్నలకు లోబడి ఏమండి కుటుంబాల్లో విలువలతో కూడిన సాంప్రదాయాలతో కూడిన విలువలను పాటిస్తూ పెద్ద చిన్న దైవము తల్లి తండ్రి అని ఉండేది. ఈ రోజున అభిప్రాయాలు కారణం ఏమిటంటే బిడ్డలు కొంత చదువుకుంటున్నారు, బిడ్డలు కొంత సంపాదిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏమైపోతారంటే వాళ్ళు ఎదుట తెలివి తక్కువళ్ళు అయిపోతారు. నీకేం తెలుసు? వీళ్ళు కొంత దూర ప్రయాణాలు చేసి ఏమండి ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ నలుగురు కొంచెం పరిచయం అవుతారు. కాబట్టి సమాజంలో వారు ఏమనుకుంటారంటే మాకే తెలుసు అనుకుంటారు. కొంత టీవీ జ్ఞానం ఉంటుంది, కొంత సెల్ ఫోన్ జ్ఞానం ఉంటుంది. ఏది సంపూర్ణంగా ఉండదు. వాళ్ళు ఎట్లా జీవితంలో గెలవాలి అన్న సంగతి అయితే తెలియదు కానీ అసంపూర్ణమైన జ్ఞానం. అందుకే వారు ఎలాగుంటారంటే గర్వంగా ఉంటారంట. గర్వము అంటే వారు తల కింద పెట్టరు, చాలా హైట్గా లేపుతారు. అందుకే ఇక్కడ చూద్దాం వారు ఎలాగుంటారో. దేవుని యొక్క వారు ఎంత స్థితికి వెళ్ళినా కూడా వారు ఎలాగైపోతారు వాక్యంలో మనం చూడవచ్చు. దేవుని యొక్క వాక్యంలో చూద్దామా? వారు మేఘములను అన్నది వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో వారు ఎలాంటి వారైనా సరే ఎంతటి ఎత్తైన స్థితిలోకి వెళ్ళినా కూడా వారు ఏమైపోతారు అంటే పడిపోతారు అన్నది వాక్యంలో చూద్దాం. తర్వాత ఓకే, ఆయన న్యాయ విధులు ఉన్నతమైనవంట, వారి దృష్టికి ఎలాగున్నాయంట? అందకున్నవి. కాబట్టి మేము కదల్చబడము, తరతరముల వరకు ఏం చూడమంట? ఆపద చూడము. కాబట్టి వీరి యొక్క జీవితాలలో ఎలాంటి విషయాలు ఉంటాయి? వారి కింద చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. వారి నోరు 7వ మాట శాపముతోనూ
చదవండి. కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఓకేనా? ఏమున్నాయి అంటే వారి నోరుతో శాపం ఉంది, కపటం ఉంది. వారి నాలుక కింద ఏముందంట? ఓ నాయన, పాపము పొంచి ఉన్నది. చూద్దామా 9, గుహలోని సింహం వలె వారి చాటైన స్థలముల్లో పొంచియుందురు. ఇలాంటి విషయాలన్నీ కూడా వారి జీవితంలో ఉన్నట్లుగా మనం కనబడుతుంది. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ నీవు దీన్ని చూచున్నావు. 14వ మాట చదువుకుందాం. నీవు దీన్ని చూచి ఉన్నావు, వారికి ప్రతీకారం చేయుటకు నువ్వు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుని తండ్రి లేని వారికి నువ్వేం చేస్తావంటే సహాయకుడు అయి ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడ వరకు దానిని గూర్చి నువ్వేం చేస్తావంటే విచారణ చేయము. నా మాటలు మీరు ఆలకిస్తున్నారు. కాబట్టి వీరి యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు చూడడు, దేవుని యొక్క న్యాయ విధులు వారికి అందకున్నవి అని ఉంది వాక్యంలో. అంటే వారు గ్రహించరు. మీరు ఆలకిస్తున్నారు కదా. చక్కెర తిన్నప్పుడు నోటికి ఎట్లా అనిపిస్తుంది? తీపి అనిపిస్తుంది. ఉప్పు తిన్నప్పుడు ఉప్పు అనిపిస్తుంది. ఇట్లా మనం లోకంలో తిన్న ఏ వస్తువు అయినా మన అంగిటికి తగిలినప్పుడు దాని రుచిని నువ్వు గుర్తుపట్టగలవు. చెవి కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటలను గుర్తుపట్టి పరీక్షించగలదు. ఏది మంచి మాట, ఏది చెవి మాట, నీ చెవి పరీక్షించగలదు. మీరు ఆలోచించాలి. ఈ చెవికి నువ్వేమి మాట్లాడు వింటున్నావు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? దీంట్లో ఏ శ్రేష్టమైనవి లేనప్పుడు, దీంట్లో ఏ మంచితనం లేనప్పుడు, నీ చెవి గుర్తుపట్టనప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం వింటావా? లేదు. నీ చెవి గుర్తుపట్టుద్ది, కానీ ఆ న్యాయ విధులు వారికి ఏంటంటే అవసరత లేదు. వాటిని లక్ష్య పెట్టరు, వాటిని గమనించరు. చూద్దాంలే. వారు ఎప్పుడు దాకుంటారు అంటే జారి పడిపోయి వారి మీద ఉపద్రవం వచ్చేదాకా. వాడే దుష్టుడు. అందుకే వాడి నాలుక కింద ఏముంటుందంటే విషం ఉంటుందంట. నాగుపాము లాంటి విషం ఉంటుంది. అందుకే వారి మాటలు ఎట్లా ఉంటాయి అంటే కసువుగా ఉంటాయి, కరువుగా ఉంటాయి. తండ్రి లేదు, బాధపడతారని లేదు. ఒకరు, నా మాట మీరు ఆలకిస్తున్నారు, ఒకరు నిన్ను బట్టి తల్లి అయినా తండ్రి అయినా అయినవారైనా పొరుగువారైనా ఎవరైనా సరే నిన్ను బట్టి కన్నీరు కారుస్తున్నారు అంటే ఆ కన్నీటికి నువ్వు ప్రతిఫలం చెల్లించాల్సిందే. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నిన్ను వాళ్ళే నువ్వేం చేయాలి అంటే ప్రేమించాలి అన్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామో, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకుని ఏ వంకరున్నా కానీ అసహించుకుంటావా? నీ ముఖాన్ని ఇంకా ఏం చేసుకోవాలి, ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఒకప్పుడు ప్రారంభించాం, ఒకప్పుడు ఏమండి అనుకుంటున్న రీతిలోనే పరిస్థితులు, వాతావరణం, ముఖాలన్నీ మారిపోతాయి. అయినా ఇంకా ప్రేమిస్తానే ఉంటావు. వయసు పెరుగుతున్న కొద్దికి మార్పులు వస్తాయి, ఇంకా ప్రేమిస్తానే ఉంటావు. కానీ నిన్ను నువ్వు మాత్రం చెప్పట్ల మీరు తృణీకరించుకుని అసహించుకుంటామా? లేదు. అట్లాగే వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత నీవు దుష్ట అభిప్రాయాలను పక్కన పెట్టి నీ నాలుకకున్న ఉన్న చెడును తీసివేసి దేవుని వద్దకు వెళ్ళి జాగ్రత్త, దుష్టుల యొక్క భుజాన్ని విరగగొట్టు అంటున్నాడు భక్తుడు. నిశ్చయంగా నేను మీకు చెప్తున్నాను, ఒక దినాన న్యాయ సింహాసనం పైన ప్రభువారు కూర్చుని దుష్టులైన వారి విషయాన్ని బయటికి లాగుతాడు. ఎంతమందిని నువ్వు కూల్చావో బయటకు లాగుతాడు. కుటుంబాలు కూల్చేవాళ్ళు ఉన్నారు, ఏమండి వ్యాపారాలు కూల్చేవాళ్ళు ఉన్నారు, సమాజంలో ఒక వ్యక్తి పైకి లేకపోకుండా అదిమి పెట్టేవాళ్ళు ఉన్నారు. లోకంలో ఎవరైనా సరే వాడు దుష్టత్వంలో నుంచి ప్రభువారు ఏం చేస్తాడంటే వాడిని బయటికి లాగుతాడు. నా మాట మీరు ఆలకించాలి. కుటుంబాల్లో కానీ మన కుటుంబ వ్యవస్థలో కానీ. అందుకే దేవుని యొద్దకు వెళ్ళి మనం తగ్గించుకుని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ అభిప్రాయాలు, ఏమండి చేటు కోపంతో కూడిన, ఏమండి కోపం ఉండొచ్చు, ఆ కోపం ఏం చేయాలా? నువ్వు ఆ వ్యక్తికి తీరని విషయాల్లో అపాయకరమైన పరిస్థితులను నువ్వు తలపెట్టకూడదు. ఏమండి చాలామంది చాటైన స్థలాల్లో దాగుంటారంట. ఎందుకంటే వారి కోపాన్ని తీర్చుకోవడానికి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూద్దామా, 10వ కీర్తన కింద దేవుని యొక్క వాక్యంలో 16వ మాట, యెహోవా నిరంతరం ఏమై ఉన్నాడు అంటే
రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు ఏమైపోతారంట? నశించిపోయి యెహోవా లోకులికను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారు కోరిక నువ్వేం చేస్తావంట? విని ఉన్నాడు. ఏం చేస్తాడు? దేవుడు వింటున్నాడు. ఎవరైతే మూలుగుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎదుటి వ్యక్తిని బట్టి ఎవరైతే బాధింపబడుతున్నారో దేవుడు నిశ్చయంగా చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం ఏం చేస్తావంటే స్థిరపరుస్తాడంట. ఏం చేస్తాడు? దేవుడు న్యాయం తీర్చుడు. ఎవరు తీరుస్తాడు? తండ్రి లేని వారికి, నలిగిన వారికి. దేవుడు ఏం చేస్తాడంటే చూచి ఏదో రీతిలో ఎట్లాగా వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం కోసం చూస్తాడు. మీరు ఎట్లా ప్రభువుని తెలుసుకున్నారమ్మా అని ఎవరు నన్ను అడిగితే, తెలియదయ్యా, యేసయ్య నన్ను నడిపించాడయ్యా. ఎట్లా తెలుసుకున్నారమ్మా? మమ్మల్ని దేవుడే నడిపించాడమ్మా. నలిగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే పైకి లేవనెత్తుతాడు. అందుకే దేవుని యొక్క చేతుల పౌట భయంకరమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఈ ఉదయ కాలం మన అభిప్రాయాలు అలాగ ఉన్నట్లయితే, దేవుని మందిరంలో కూర్చున్న వారు ఎవరైనా మన జీవితాలలో అలాగ చేసున్నట్లయితే, దైవ విరుద్ధమైన కార్యాలు చేసున్నట్లయితే, ప్రభు దగ్గరికి వెళ్ళి తగ్గించుకుని హృదయాన్ని పరిశీలించుకుని పరీక్షించుకుని ప్రభుని స్తుతించి దేవుని సన్నిధిలో సాగిలపడడానికి మనం అప్పగించుకున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.